ఏం లాభం లేదు. విరిచావా? ఎముకలు విరిగేటట్టు విరిచాను. అవును, నైరుతిలో బరువుందా? లేనట్టుందే. అది అయ్యో, నా చేయిపోతే పోయింది. నీ కాపురం నిలబడితే చాలు. అయ్యో అమ్మయ్యా, ఇక్కడ బరువు పెట్టేశాం కదా, ఇక నీ పరువు దక్కుతుంది. వెళ్ళు. ఇవన్నీ కావాలని ఎవరు అడిగారు? పల్లె ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా లేదా? వెళ్ళు. అగ్ని గుండెల్లో పుట్టలేదు, మొహంలో పుట్టింది. తప్పు ఎక్కడ జరిగిందబ్బా? కిటికీ తలుపులు మూసి ఉన్నాయా? అది వాయువ్యంలో ఉంది. కిటికీ తలుపులు మూసి పెట్టకూడదు. వెళ్ళి తెరు, వెళ్ళి తెరు. బుద్ధిందా నీకు? ఆ పైకి సరిగ్గా వేసుకో. కిటికీ తలుపులు మూసాయి. ఈ ట్రిక్కులన్నీ ఆవిడే నేర్పిందా? స్లీవ్లెస్, లో నెక్, ఓపెన్ బ్యాక్ వేస్తే మగాడు ఐస్ అయిపోతాడని ఆవిడ గారు ఉపన్యాసం చెప్పిందా? పిచ్చిదాను. ఈశాన్యంలో గొయ్యున్నంత మాత్రాన మొగుడొచ్చి ప్రేమగోతిలో పడ్డే. నీకు కావాల్సింది నీ భర్త క్షేమం మాత్రమే. జిల్లా కలెక్టర్గా నేను ఎన్ని లక్షల మంది యోగక్షేమాలు చూడాలి. పని ఒత్తిడి వల్ల నిన్ను అశ్రద్ధ చేసినట్టు కనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇంకెప్పుడు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకం. క్షమించండి, చైర్మన్ గారి కోసం వచ్చానండి. కూర్చోండి. చూడు, నా ఇనపెట్టెలో లంచాన్ని ఆశించు గాని నా పడగదిలో మంచాన్ని మాత్రం ఆశించు. అయ్య బాబు, లక్ష్మణుడు సీతాదేవి పాదాలు చూసినట్టు నా చూపు అంతా పాదాల మీద ఉందండి. నా చూపు మాత్రం రాబోయే సారా పాటల మీదే ఉందయ్యా. టెండర్లు ఎందుకు ఓపెన్ చేశావు? లేదండి. లేకపోతే ఇందాక ఆ చేతిలో ఆ బ్లేడ్ ఏమిటి? గోళ్లు తీసుకుందామని. ఆఫీస్కి వచ్చేది ఫైళ్లు చూడటానికా, గోళ్లు తీసుకోవటానికా? మరోసారి ఇలాంటి వెధవ ప్రయత్నాలు చేశావో ఆ సారా కాంట్రాక్టర్ దగ్గర అకౌంట్ పుస్తకాలు రాసుకోవాల్సి వస్తుంది. వెళ్ళు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే ప్రభువులు కావాలి, కానీ సారా కాంట్రాక్టర్లు, రౌడీ గూండాలు ప్రభువులు కావటానికి వీల్లేదు. సర్లే, చాలా సార్లు విన్నాం. ఇన్నేళ్లుగా మీరు సాగిస్తున్న సిండికేట్ సంగతి నాకు తెలుసు. ఈ రోజు ఆ ట్రిక్కులు నా దగ్గర చెల్లవు. అబ్బో, చాలా మందిని చూశాం. అది గమనించి అందరూ పాట పాడండి. ఎవరు ఎవరికి భయపడనక్కర్లేదు. మనకి భయపడాల్సిందే. కమాన్, ప్రొసీడ్. మసాలా వడలు, గారెలు, జంతికలు. ₹1 జంతికలి. ఓ పిల్ల, ఓ పిల్ల, అదేంటయ్యా అలా కన్నా? అది నా గులాబీ. మీటర్ మీద ఉన్నావా? పిల్ల గిల్ల అని పిలుస్తున్నావు. తొందరగా తాళి కట్టే గురు, ఈ బాధ ఉండదు. తాళే? మన ఎవరు వెనక నుంచి చంపుతారో ముందు నుంచి మాత్రం చేస్తారో తెలియదే పిచ్చిదానే. తాళి కట్టాననుకో, పుట్టుకుని దిగే ప్రమాదం ఉంది. తల్లి 6. ఇదేంటయ్యా, ఇందాక పిల్ల అంటే తన్నా, ఇప్పుడు తల్లి అంటే మళ్ళీ తన్నా? లేకపోతే నేను లవ్వాడుతున్నదని తల్లి అని పిలుస్తావా? బాబు, నాకు ₹1 వడలు కావాలి. ఈవిడి గారు నేను ఏమని పిల్లలో చెప్పు నాయన. గురుడు మంచి మీటర్ మీద ఉన్నాడు, ఇదిగో తీసుకుపో. ₹5 సరిపడి చిల్లిగారులు ఇచ్చే తింటూ పోతే. గురు బాస్, 1000 లీటర్లు, 75,000, 50,000.
మాట మధ్యలో వచ్చేసరి ఏమైంది? అయ్యేదేంటి మొత్తం బేకారైంది. బద్మాషులు ఎక్కువ నా కలెక్టర్. ఈ పాట మనకు దక్కేటట్లేదు. ఎంత బెదిరించినా ఆగకుండా ఆ కలెక్టర్ చూసుకుని పాట పాడేస్తున్నా. ఆ పాట 2 లక్షలు. పోలీసులు, ప్రభుత్వాధికారులు, ఆఖరికి కలెక్టర్ ఇంతమంది ముందు వేలంపాట ఆగిపోయిందంటే సిగ్గుగా లేదు? ఆఫ్టర్ ఆల్ ఒక సారా కాంట్రాక్టర్ కొమ్ము కాసే రౌడీ కలెక్టరేట్ ని గడగడలాడిస్తున్నాడంటే మనం ఉద్యోగాల్లో ఉందామా, వదిలేసి వెళ్ళిపోదామా? 24 గంటల్లోపు వాడు కటకటాల మధ్యన ఉండాలి. ఎక్కడికో అండర్ గ్రౌండ్ పారిపోయాడు సార్. అరెస్ట్ చేయాలని చూసినా ప్రయోజనం లేకపోయింది సార్. చంద్రుణ్ణి దేవుడు అని నమ్మిన మనిషే చంద్రమండలం వెళ్లి గుప్పెడి మట్టి తెచ్చాడు. ప్రయత్నిస్తే ఫలిస్తుంది. గో అండ్ ట్రై. ఎస్ సార్. అయ్యా, ఆ రౌడీ గారి తాలూకు కాబోయే పెళ్ళాన్ని నేను చూశానండి. దాన్ని పట్టుకుంటే. ఎవరా అమ్మాయి? గురు గురు ఏమిటి ఇంత లేటు? అబ్బో, పెళ్ళాన్ని గదమాయించినట్టు ఏమిటా గదమాయింపు? ఎవరో వెంట పడుతున్నట్టు అనుమానం వచ్చింది. నీ వెంటబడే దమ్మెవడుకుందే? నాకుంది. కలెక్టర్? ఎస్, కలెక్టర్ కళ్యాణ్ కుమార్ ఐఏఎస్. నీకు కత్తి గురించే తెలుసు, నాకు కలం గురించి కాలం గురించి కూడా తెలుసు. తెలియదు. కాలజ్ఞానం గురించి తెలిస్తే కత్తి పొట్టు వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేవాళ్లే కాదు. నేను వచ్చింది నీ చేతులకు సంకెళ్లు వేయించడానికి. నన్ను మూసేయటమే మీ ఆఖరి మాట అయితే మిమ్మల్ని దెబ్బతీసైనా పారిపోవాలన్నదే నా మొదటి మాట. నిన్ను అరెస్ట్ చేయాలన్నది నా తొలి నిర్ణయం, కొట్టాలన్నది ఆఖరి నిర్ణయం. శబ్బస్ కలెక్టర్ బాబు. ఇప్పుడేమైందిరా నీ శబ్బాసు? కలెక్టర్, మర్యాదగా మీరు వెళ్ళకపోతే వీడి పీక కోస. గొప్పగా దెబ్బతీసావు గురు. వాణ్ణి వదలకపోతే దీని పీక పిసికేస్తాను. మీరే కలెక్టర్ అండి? రౌడీ కలెక్టర్ని. మర్డర్ చేసి తప్పించుకోగలరా? మర్డర్ చేసి తప్పించుకోగల తెలివితేటలు రౌడీకే ఉండగా ఒక కలెక్టర్కు ఉండవా? ఆల్రైట్, దమ్ముంటే నన్ను ఓడించి తీసుకెళ్ళండి. అలా అన్నావు, బాగుంది. పెద్దవారు, మీ పాదాలకు నమస్కరించి మొదలెడతాను. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నిన్న చైర్మనే కాదు, దేవుడు కూడా రక్షించలేడు. తీసుకెళ్ళండి.